నాకు క్యారెక్టర్ ఇచ్చిన గురువులకి జన్మజన్మలు ఎప్పుడు రుణపడి ఉంటారు. లాస్ట్ టైం నేను ఎప్పుడు పట్టుకున్నాను అంటే స్కూల్లోనే 9th క్లాస్లో నేను ఫేర్వెల్ ఇచ్చేటప్పుడు నైట్ పట్టుకున్నాను. ఒకటైతే నాకు బయటికి వెళ్ళిన తర్వాత అర్థమైంది అనమాట. ఏంటంటే మనము ఎంత మన స్కిల్ని మొత్తం చూపించుకోవాలన్నా మనకి అక్కడంటూ గుర్తింపు రావాలన్నా స్కూల్లోనే జరుగుతుంది. ఎందుకంటే స్కూల్లో అసలుకి లేని యాక్టివిటీస్ గేమ్స్ అంటే ఏం లేవు అసలుకి. సింగింగ్, డ్యాన్సింగ్, రైటింగ్, ఎస్ఏ కాంపిటీషన్, క్రికెట్, స్పోర్ట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి అసలుకి మనకేదో గుర్తింపు లేదు అంటే ఎవరు మనం పట్టించుకోవాలన్నమాట. ఫస్ట్ మెయిన్ది ఎవరికి అవసరం లేదు. ఎంతున్నా నాకు స్కూల్లోనే అనిపిస్తుంది అన్నమాట. పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి ఇంత బాక్స్లో లంచ్ బాక్స్ పెట్టుకొని ఆయిల్ కాకుండా ఇంత ప్లాస్టిక్ కవర్ పెట్టి దాన్ని జాగ్రత్త స్కూల్ తీసుకొచ్చి స్కూల్కి రాగానే మనకు డిస్టర్బెన్స్ స్టాండర్డైజేషన్ అని చెప్పి కరెక్ట్ ప్రే అని చెప్పించినప్పుడే ఇంకా క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. నేను లాస్ట్ బెంచ్ అనమాట. లాస్ట్ బెంచ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మా క్లాస్ టీచర్ వచ్చేసి శాలిబాస్ వచ్చారనమాట. సార్ ప్రతిరోజు పొద్దున్నే ఆపరేటింగ్ చెక్ చేస్తున్నాయి. సో సార్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెక్ చేసుకుంటూ వచ్చే లోపల మేము ఆ వెనకాల కూర్చొని ఆపరేటింగ్ అయిపోయి చేసింది సార్. మా ఫ్రెండ్ అందరూ ఉన్నాడు అనమాట. వాడని ఇంకా కొట్లాడడం అనమాట. ఒకరోజు వాడు వచ్చి అది శబాన ఫేవరెట్ స్టూడెంట్ అని వాడనమాట. కాదు నేను, ఎందుకంటే ఎప్పుడు నన్ను వరకరిస్తాను నేను అన్నా. తర్వాత అర్థమైంది అనమాట. మేడం ప్రతి ఒక్కరికి అదే లవ్, అదే కేరింగ్ ఉంటుంది అనమాట. తర్వాత ఫిజిక్స్ మాకు సురేష్ సార్ అది అంజనేయ సార్. సార్ అంజనేయ సార్ మీరు చెప్పిన న్యూటన్ లాస్, హుక్స్ లా, తర్వాత మాకు ఆ ఇంజనీరింగ్ కూడా చాలా యూజ్ అయినాయి అసలుకి. సోషల్ ప్రాసెస్ సార్, ఈయన సార్ అయితే అసలుకి ఎప్పుడు సార్ వెళ్ళిపోతారు. సార్ అయిన ఒక మంచి గవర్నమెంట్ ఫ్రెండ్ అనమాట. అవర్ డైరెక్టర్ పూజిత మేడం, wishing you all a happy day. I'm very happy to see some of our teachers like Bhanu madam and Shabana madam. After a long time I am seeing you, and all the youngsters, no one I will meet them. Even Archana madam I meet them. Madam madam also I meet. And Ravi sir, remaining all, no one that I meet. I am very happy to be here after a long time of 9 years. I am very happy to see all the students of 2014 batch. Especially I remember 10th D section batch. Those days I was very afraid to go to 10th D class. Frankly sir, very frankly sir, I used to pray at home. దేవుడా మీరు కాపాడండి క్లాస్కి పోవడం నా వల్ల కాదు. ఎందుకంటే వీళ్ళ ఇట్లా ఇప్పుడట్లా ఉంటే అప్పుడు కూడా అట్లనే ఉంది. గడ్డం మీసా అని నాకు చాలా భయం. 10th D అంటే నాకు కొంచెం నర్వస్ అయిపోయింది. 10th D and 10th A I did, and myself and Shabana I think you were teaching English. But at the end of the year I came to know that 10th D children, they are really amazing students. Very amazing. Even now I meet them, somewhere I meet them all, they come running. This is a great recognition to me. And even some girls also I met, they recognized me, they were carrying their children. It's very happy to see them all those days. So I wish you all a bright future, and very thankful to all of you for remembering me, being a part of this good event. Thank you one and all. Thank you. I would like to call Naidu on the stage. One minute.
అయిపోయింది, అడ్జస్ట్ చేసుకోండి. చాలా హ్యాపీగా ఉంది మనందరినీ ఇక్కడ చూస్తుంటే. ఎవరు వాళ్ళ లైఫ్లో చాలా బిజీగా ఉన్నా కూడా, మేము ఇన్వాల్వ్ కాకపోయినా కూడా మీరు చాలామంది ఇంకా ఈ గ్రూప్ క్రియేట్ చేసి టీచర్స్ని యాడ్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇంత ఎఫర్ట్స్ పెట్టి మనందరినీ ఇక్కడ గ్యాదర్ చేసి ఈ హ్యాపీ మూమెంట్స్ని అందరం పంచుకునేలా చేసినందుకు థ్యాంక్ యూ టీచర్స్, మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని హ్యాపీ చేసినందుకు. Happy birthday to dear Kirti. Please welcome her. Give a big round of applause. Birthday girl is on the way. I thank each and every teacher here for your guidance made us to come or reach our goals. And all my friends, thank you who supported and put their efforts to make this event successful. And all people, so you also thank you to that you are coming here to make this event successful. Thank you all. రైట్. ఈ వంకాకున్న దాన్ని ఒకవేళ సకా చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? ఈ వంకరలు పోవాలనుకున్నప్పుడు ఇంకో వైపు పంపాల్సి ఉంటుంది. అంటే సరిగ్గా చేయాలి అని అనుకున్నప్పుడు, సక్రమమైనటువంటి మార్గంలో నడవాలనుకున్నప్పుడు, అంటే నేను ఎట్లయితే ఊహిస్తున్నానో అది ఇంకో వైపు పొందడము సంస్క్రియ లేదా మార్పు అంటాం. కాబట్టి అటాక్ చేస్తాం, అంటే ఏం లేదు లేదు పట్టటువంటి వారికి దానికి ఇంకోటి పడ్డాడంటే గొడవ ఇద్దరు అవుతారు. ఇదేం చేయాలి? ఇంకోటి వాడిని పైకి తీసుకురావాలనుకున్నప్పుడు దిగాలి. ఎక్కడికి దిగాలి? వాడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి దిగాలి. దిగితే మాత్రమే తీసుకొస్తాం. వాడు పడ్డాడు ఇటు పడ్డాడంటే ఇద్దరు అవుతారు. 180 ఇంకొస్తారు. మనం అందరం ఆలోచన చేస్తాం. చాలా మంది ఇప్పుడు మొన్న నాకు ఫోన్ చేసినప్పుడు అదే అంటున్నాడు, సార్ ఇప్పుడు గుర్తుకొస్తా సార్, మీరు కాపీరైటింగ్ రాయకపోతే బయట నిలబెట్టుకున్నాను. నేను ఇప్పుడు కూడా అదే పని చేస్తాను. వృత్తి, ఉపాధ్యాయ వృత్తి. మీరు అబ్జర్వ్ చేయండి, జీవితంలో ఒక డాక్టర్ తప్పు చేస్తే ఒక పేషెంట్ పోతాడు, దేశంకి ఏం నష్టం కాదు. ఓ ఇంజనీర్ తప్పు చేసినట్టు ఓ బిల్డింగ్ కోల్పోతుంది, పోతే 200-300 మంది పోతారు. అంతకంటే ఏం కాదు, ఒక బిల్డింగ్ పోతుంది, లేదా ఒక రోడ్డు, ఏదో బ్రిడ్జ్ ఏదో ఉండిపోతుంది. ఒక ఉపాధ్యాయుడు తప్పు చేస్తే ఇమాజిన్ చేయండి, మీకు ఎవరు చేస్తారు? చేత రాకపోతే ఫీల్డ్కి ఎవరు రాదు కదా. మీరు అర్థం చేసుకోండి ఎట్లా ఉంటుంది పరిస్థితి. అంటే ఉపాధ్యాయుడు కనుక నీవు సక్రమమైనటువంటి మార్గంలో వెళ్ళకుండా, నిన్న ఆ మార్గాన్ని మార్చకుండా చూసి చూడనట్టుగా వదిలేస్తే నేను ఇప్పటికీ అనుకుంటున్నా, నాది నేను ల్యాండ్ అయ్యేప్పుడు నాది 10th క్లాస్ అయిపోయింది. 1996 1996లో సరస్వతి శిశు మందిరంలో ఫస్ట్ నీరు నాకు 300 రూపాయలు సార్, 300 ఇస్తుంది. 96లో నేను సరస్వతి విద్యాపీఠము దగ్గర ఉంటుంది, ఆ ట్రైనింగ్ 1 month ట్రైనింగ్ తీసుకొని వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తాం. అంటే దాంట్లో ఒక పొద్దుగాల 4 గంటలకు లేవాలి, 4 గంటలకు లేచి స్నానం చేసి లెక్క వేసుకొని అక్కడికి వచ్చేసి 6 గంటలకు గ్రౌండ్లో ఉండాలి. ఉండకపోతే అది ఒక కుక్క ఎత్తుకొని పోయింది, అది ఉన్నది ఒకటే. ఆ బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చేసి నాకు అది ఒకటే నా జీవితానికి ఉన్నది, ఆ యజ్ఞం చేయడానికి ఖచ్చితంగా అది కావాలి అని చెప్తే అందరూ నలుగురిని ధర్మరాజు 4 తమ్ముళ్ళు పంపించిందట. పంపిస్తే అందరూ కూడా వెళ్ళిపోయారు. అది చాలా దూరం పోయింది, అడవిలోకి వెళ్ళింది చివరికి దొరకలే. అడవిలో ఆయాసం అయిపోయింది, తప్పికైంది. నాకు కూడా చెట్టుకి కూర్చుంది. కొంత దూరంలో ఒక నీళ్లు ఉన్నట్టుగా అతనికి కనపడ్డాడు. అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు యక్షుడు. తెలియలేదు నాకేమో మా నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు. ఎప్పటికీ తెలియాలి, ఉపాధ్యాయులు ఎవరో తెలియాలి, బయటికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. కొన్ని పనులు చేస్తాడు, ఎట్లా ఉంటుందండి, ముద్దులాడి నన్ను పైకి ఎత్తుతే తెలిసింది కానీ నాన్న ముద్దాడు
అప్పుడు దివానగానం లాక్కుంటాం కదా. ఎందుకని చేస్తున్నాడంటే తనకన్నా ఉన్నతంగా ఉంచాలని ఎగరేస్తుండు, చెట్టుకే మోగిత్తు గుర్రమున్నది తెలియలేదు. ఇంకో పని చేస్తుంటాడు, నాన్న నాకు చొక్క తొడగడమే తెలిసింది కానీ సమాజంలో ఇట్లా తిరిగితే బాగాలేకూడదు అని చెప్పి చొక్కాలు అడుగుతున్నాడు అనుకుంటాం. కానీ పెంచని కవచం ఒకటి కడుతున్నది తెలియలేదు, చెట్టుకే మొగిత్తు గుర్రమున్నది తెలియలేదు. నాకేమో మా నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు. చేయి పట్టి నన్ను నాన్న నడిపేచుట తెలుసు గాని రాసి పెట్టినాను. ఇంతమంది ఇద్దరు అనుకుంటున్నారు చాలా మంది, అట్లేం అవసరం లేదు, నీవు రాసి నీ నుంచి 10 మందికి ఉపయోగపడుతుంది అని చెప్తుంటాం. అట్లానే నాన్న కూడా బయటికి తిప్పుతూ ఉంటాడు, నాన్న నన్ను చేయి పట్టి నడిపేచుట తెలుసు కానీ తన యాత్రకు శ్రీకారం చుడుతున్నది తెలియలేదు. ఫ్యూచర్లో నేను ఎట్లా ఉండాలని చెప్పి ఒక దాని మార్గాన్ని నిర్దేశించేటటువంటి వాడు తండ్రి ఉపాధ్యాయుడు. You can please inform us because there is a gift distribution for each and every student. Right. Good afternoon to one and all. I'm very happy to be here. It's very nice to arranging all this good planning. Those who have taken initiative for this program. First of all, congratulate you. I appreciate you. Someone asked me before 1 year or something, 1 year, 2 years back, I think so. Students have asked me. They will call me Anna. Some students. అప్పుడంటే సార్ అనేవాళ్ళు, ఇప్పుడు ఏమైనా కనబడితే అన్న బాగున్నావా. సో ఇట్స్ ఎ ఫ్రెండ్లీ మూమెంట్. సో దే వాజ్ ఆస్క్డ్ మీ ఏదైనా ప్లాన్ చేయాలనుకుంటున్నాం సమ్ లైక్ దట్. ఐ హావ్ టోల్డ్ దట్ గుడ్ డిసిజన్, ప్లాన్ చేయండి అని చెప్పిన నేను. బట్ దే హావ్ టోల్డ్ మీ కాంటాక్ట్స్ అవి. ఐ టోల్డ్ దట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ నౌ ఏ డేస్. యూ విల్ గెట్ కాంటాక్ట్స్ ఈజీలీ ఫ్రమ్ ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ లైక్ దట్. But finally taken a good decision, good arrangement, good planning, good memories, even though showing our memories and even though your memories, including us in your memories, all the teachers, we are so very happy to see each other here in this program. So everybody, I hope everybody settled in your careers in different professions, jobs, business. How many of you doing your own business? You can raise your hands. I won't ask about job holders. Own business. You can raise your hands. Very good. Most of you changed everybody. బాగా చేంజ్ అయిపోయింది ఇప్పుడు. అందరూ మాకంటే పెద్దగా అయిపోయింది. టు బి ఫ్రాంక్, సో ఐఎమ్ వెరీ హ్యాపీ. స్టే హ్యాపీ, బీ
back days only with the happiest day. The remembrance of all the things is very good. Make us happy. So you also, whatever the things can become good in your life, you remember that forever, again and again, so that it will make happy to you. That's right. All church prayers are told. Everyone has to come to the other stage. One or the other stage, we are in the time and grown up and you will become a parent. So what you have did for your parents, everything will be happen to you. Already we know that Newton's third law. Action and reaction will be the same. So make your child proud of you. Look after your parents very well. మీరు మీ పేరెంట్స్ సరిగ్గా చూసుకున్నలేదంటే మీరు ఎంత గడిచినా ఎంత పోగొట్టుకున్నా వేస్తారు. నాకు తెలిసిన వాడు మీరు ఎంత సంపాదించినా దానికి వాల్యూ లేదు, ఎంత పోగొట్టుకున్నా దానికి వాల్యూ లేదు. ఈ స్టేజ్లో మీరు ఉన్నారంటే టీచర్ పేరెంట్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. దే హ్యావ్ గివెన్ ఎ గుడ్ లైఫ్ టు యూ. సో ఇన్ ద ఓల్డ్ డేస్ యూ మేక్ దెమ్ హ్యాపీ. దట్స్ ఆల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరినీ మళ్ళీ 10 ఏళ్ల తర్వాత కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు అందరికీ చాలా వాల్యుబుల్ థింగ్ ఏమైనా ఉందంటే అది టైం. అంత వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి మాకు వచ్చిన మా టీచర్లు, నా ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ. అసలు బిల్డింగ్ గట్టిగా ఉండాలంటే పునాదులు గట్టిగా ఉండాలంటారు. ఇక్కడ చాలా మంది రాలేని నా ఫ్రెండ్స్ని చాలా మిస్ అవుతున్నాం. వాళ్ళు కూడా మనసంతా ఇక్కడ పెట్టుకున్నారు. సో థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ టీచర్, మా కోసం వచ్చినందుకు. ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోము. ఎందుకంటే ఇందాక నా మిత్రుడు దినేష్ చెప్పినట్టు వాడైతే రాత్రి పడుకోడు. ఎప్పుడన్నా నిద్ర రాకుంటే అరే ఆ సార్ అట్లా కొడుతున్నారా, ఆ సార్ ఇట్లా కొడుతున్నారా, శాలివాజ సార్ ఇంకో విమానం మోతం వేస్తున్నారా. Very happy, like the school is there in our life means he is in our New Rishi High School, and that is fact only. Not only the children, the students, those who completed their studies in our school and they got that MBBS seat or that civil services or some higher positions, even they crossed the country and they settled abroad. Even not only that the children, students and the teaching staff or non-teaching staff, those who completed their services or those who are in service also and they got outside a government job. Not only the government job, in a private sector also they settled well and the staff in a government schools and most of them, if you inquire means also they might have been worked at least from 3-4 years or 2-3 years in our school. So that kind of the life is giving our Nimishi Concept School, and not only to settle in the government sector, but also in other than this institution, the private sector also in a very well settled manner, you can count the many teaching staff. So as you know very well that is most of us and nowadays you people are acquiring other than the civil services or the UPSC or the administration side. Means you might be acting mostly that is the doctor or the scientist or engineer like that. But what I mean with your profession, yeah, that is your choice and your taste that is. But it is a very much a happiest thing in our life after crossing this much of the stage of the ages and services and memorizing our services, and you called us and invite us and especially treating us in such a manner by sitting and gathering and honoring is a very memorable moment.
నేను 2009 నుంచి 19 వరకు 10 ఇయర్స్ వర్క్ చేసిన. ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం అంటే ఒకటే కారణం, ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవాలని చెప్పి అందరూ మేము కొన్ని పర్మిషన్ తీసుకొని నేను వెళ్ళిపోయాను. ఆ తర్వాత మళ్ళీ ఈరోజు గ్యాదర్ అయినాము, అది కూడా మీ వాళ్ళనే. చాలా హార్డ్ వర్క్ చేసి ఈ ప్రోగ్రామ్ మీరు గ్యాదర్ చేసింది. నాకు ఇప్పుడు అన్ని విధాలుగా ఆలోచించి ఇప్పుడు చెప్పడం ఏంటంటే, మీకు తర్వాత ఉపాధ్యాయులకు స్కూల్తోటి చాలా అటాచ్మెంట్ ఉంది. 20 ఇయర్స్ లోపల ఇటువంటి ప్రోగ్రామ్ నా సర్వీస్ ఎప్పుడు చూడలేదు. ఇది ఫస్ట్ ప్రోగ్రామ్. మీకు చాలా టైం చేసుకోవాలి. అంటే నేను 2 విషయాలు చెప్తాను మీకు. నేను మన తల్లిదండ్రులు మనకు సృష్టికి పరిచయం చేశారు. సమాజం గురించి, సమాజంలో ఎలా మసులుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా గొప్ప వాళ్ళు కావాలని చెప్పింది గురువులు. వీళ్ళిద్దరిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మీరు గొప్పగా ఇంకా పై చదువులు చదువుకోవాలి, ఉన్నత స్థానాన్ని పొందాలి. మేము ఎప్పుడైనా మీరు కలిస్తే నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్ అని చెప్తే చాలా సంతోషం. మేము ఈ పదవులో ఉన్నాం సార్, ఇలా ఉన్నాం సార్ అంటే సంతోషం మాకంటే. అందుకే మేడం ఎంతప్పుడు మా పేరెంట్స్ మీకు ఉంటాయి, మీరు కలిసినప్పుడు నాకు పక్కన అంతే సంతోషం మాకు. ఓకే, థ్యాంక్ యూ. Thank you. You are having so many expectations from me. Yeah. Yeah. How much? 2008, I guess. Yeah. But my journey from New-Delhi is from 2006. So, how the building is standing here, the same way I am standing along with you all. And I guess I will be continuing being with you. And whenever you conduct the reunion again, I will join you. And my blessings will be always with you. I just wanted to know actually that what you people are doing today. But I didn't know up to now. Only few of them came onto the stage and they have shared their career, their future, their education. But I wanted to know of each and everyone. Can you tell me how many of you are the postgraduates here? Wow, so much. Thank you. Next, graduates. Very good. Down your hands. And who have studied only up to intermediate and got settled in their lives? Raise your hand. It's not a bad thing. Are show me his face now. Hey, look at me. Huh? B.Tech completed. Then why they are stopping your name? Make me the new friends. He has not made any other teachers. For me, this is only the education, school and life and the friends. So you have to care and love a lot to that person only. And also only up to intermediate, you are the society of our India and our bad, ethical, unethical. Do you have a family responsibility? Everything you just take 1 minute time and think and do what. We are very much in count. So I want to discuss few things here about our school. School has given many things to take forward after our school as well. I have taken so many things from here. I want to share a memory which I am holding since from my school. I have always given less priority to the languages. I always used to focus on mathematics and science. Those were my top priority always. But Krishna Kumar sir and Narayan sir make sure that I want to study those subjects as well as I keep mathematics. But I am glad that they made me to
శుభాభినందనలు. మీరు ఈ గెట్ టుగెదర్ పార్టీ రోజు టీచర్స్ అందరినీ కూడా గుర్తుపెట్టుకొని మాకు ఫలానా టీచర్ ఫలానా సబ్జెక్ట్ చెప్పిందని ఎంతో గుర్తుపెట్టుకొని మమ్మల్ని ఆహ్వానించినందుకు మేము ఎంతోగానో సంతోషపడ్డాం. మీరు మా ఇంటి దగ్గరికి వచ్చి ఆ ఇన్విటేషన్ కార్డు ఇచ్చిన రోజు నేను అసలు చెప్పలేనటువంటి ఆనందాన్ని పొంది మరుసటి రోజు స్కూల్కి పోయినప్పుడు నా కొలీగ్స్ అయినటువంటి నా ఫ్రెండ్స్ అయినటువంటి టీచర్స్ వల్ల మేమందరం కూడా షేర్ చేసుకొని పిల్లలు ఇట్లా వచ్చిపోయింది అంటే అసలు చెప్పలేనటువంటి ఆనందం. ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇట్ దట్ మచ్ హ్యాపీ వి ఫెల్ట్. సో we are very happy as a teacher. I am very happy for inviting me, for remembering me, and we are all gathering here after 10 years. And one more thing I want to tell you that be happy in your life and Children, I need your attention, please. Because like past, when the program is going on, we cannot turn back and say, keep quiet. Yes or not? Now you are not in that position. Because I was observing from that time onwards, Mohan sir was about to say, keep quiet. But he is stopping himself. Am I right, sir? Yes or not? Even I also turned back 2 to 3 times. But I stopped myself to say something. So I need your attention because as one of the students said that really now our time is very precious. Am I right or not? And upon that we have continuous holidays. Even though all your teachers' presence is here. Am I right, students? Anyway, I would like to thank each and every student who got this idea of reunion, because reunion is common, but making memories is not a. This is the age where you have to take wise decisions. Take wise decisions, especially girls. Choose the right partner, and after marrying, don't quit your job. Don't quit your goals. Don't quit anything. Whatever you would like to do it. Okay, don't stop for anyone. And boys, really you have to take wise decision in your life. सेंटर ప్రోగ్రామ్కి పిలిచినందుకు ప్రతి ఒక్క స్టూడెంట్స్కి వేరు వేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనరల్గా గవర్నమెంట్ స్కూళ్ళల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటూ చిన్నప్పటి నుంచి చదువుకున్న అంటే అక్కడ చదువుతూ వాళ్ళ టీచర్స్తో పనిచేస్తూ తోటి టీచర్స్ని ప్రతి ఒక్కరు ఇన్వైట్ చేస్తూ పిలిచి ఒక గొప్పగా ఒక పండుగ వాతావరణంగా మీకు ఈ ఆలోచన రావడం, అందరు గ్యాదర్ కావడం, అంటే ఒక్కొక్క ఫోన్లు చేసుకొని రిస్క్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కొందరు మంచి పొజిషన్లో మంచి చదువులు చదువుతూ మంచి జాబ్ కూడా తీసుకున్నారు. ఇంకొందరు అంటే అందరి గురించి తెలియదు కాబట్టి ఎవరైనా చేయకుండా కూడా అంటే ఫ్యూచర్లో అంటే పై చదువులు చదవాలనుకున్న వాళ్ళు పై చదువులు చదువుతూ జీవితంలో మంచి సెటిల్ కావాలని కోరుకుంటూ మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాం. మనం ఎక్కడ ఉన్నా ఉన్నతంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి,
సమాజంలో నలుగురికి ఉపయోగపడాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినందుకు ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ. Dear teachers, sweet memory, golden days, golden days. మీరు ఎవరైనా ఈ స్కూల్ ఎందుకు పెట్టారా, ఈ స్టడీ అవర్స్ ఏంటి, ఈ మార్నింగ్ క్లాసెస్ ఏంటి, ఎవరైనా అనుకున్నారా? ఎనీబడి రేజ్ యువర్ హ్యాండ్. దానికి in 1996 అప్పుడు ఏపీఆర్జేసీ అని ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్ మీరు కొన్ని నేను ఆ రోజు కొన్ని సజెషన్ ఏంటి అంటే, ఎవరైతే ఇక్కడ వస్తారో అందరి యొక్క రెజ్యూమ్ కానీ అందరి యొక్క బయోడేటా కానీ తీసుకోండి. మీరందరూ ఆ వర్క్ చేశారా? చేశారు. ఎందుకు అంటే కూడా రీజన్ చెప్పాను. అక్కడ టోటలీ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఎవరైనా లైఫ్ పార్ట్నర్ ఉన్నా కూడా మెన్షన్ చేయండి. స్పౌస్ కేసు ఏమైనా చేయండి. నేమ్ ఉండండి. అక్కడ ఫాదర్ నేమ్, ప్రజెంట్ పొజిషన్ లేదా ఆక్యుపేషన్, క్వాలిఫికేషన్, తర్వాత బ్లడ్ గ్రూప్ కూడా చెప్పండి. మీ అందరికీ కూడా ఫ్రెండ్స్కి అందరికీ కూడా పాస్ ఆన్ చేయండి. తర్వాత సార్ వాళ్ళది కూడా తీసుకోండి. వాళ్ళ యొక్క ఫోటో పాస్పోర్ట్ సైజ్ చిన్నగా తీసుకురమ్మని కూడా చెప్పండి. ఎందుకు అని అంటే మనం ఒక బుక్లెట్ తయారు చేస్తాం. ఆ బుక్లెట్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అందరి స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ రావాలి. రావడం వల్ల మనం వాళ్ళకు వాళ్ళ యొక్క ఏవైనా ఉంటాయి విషయం చెప్దాము, అలా పనికొస్తుంది అని. సరే, ఎక్కడికైనా పర్వాలేదు, మీరు వచ్చిండ్రు కాబట్టి మీ బయోడేటా అంతా ఇస్తే ఒక బుక్ తయారవుతుంది. ఆ బుక్లెట్లో ఫస్ట్ మనమైతే ఏదైతే Everyone, please don't leave because we have a cake cutting. And one more exciting thing. ఇంకా మూమెంట్ ఇంకా మందులు ఎలాగ కండిసేసి మళ్ళీ లైన్లో పెట్టాలి. నెంబర్ 3 ఆ బిట్టు కానీ సరిగ్గా అర్థం కాదు. జనరల్గా ముదురు ప్లాన్ చేసి పని చేస్తాను, కానీ అలాంటి దేశీ ముదురులో పని చేస్తూ ప్లాన్ చేస్తాను. ఇది ప్లానింగ్. ఇంట్లో ఖర్చు పెట్టుకుంటాడు, దాన్ని పెట్టుకుంటాడు. నువ్వు గ్రెనేడ్కి పిండి పీకి దాని మీద కూర్చున్నావు. బావా, పైగా బీర్లు జీడిపప్పు పెట్టి మేపుతున్నావు. తీసి నువ్వు ఎవరు ఎక్స్పోజ్ చేస్తా. నీ అస్సలు మొహంతో ఒక్క రోజు
ఝాన్సీ, ఇంకా శ్రీచంద్ర, ఇంకా అందరూ బాయ్, మా బాయ్ కిరణ్ బాయ్ చాలా కష్టపడ్డారు. ప్రతి ఒక్కరు అందరినీ గ్యాదర్ చేయడం, టీచర్లను ఇన్వైట్ చేయడం, గిఫ్ట్స్ గ్యాదర్ చేయడం కానీ ప్రతి చిన్న డీటెయిలింగ్ కోసం చాలా కష్టపడ్డారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. మా స్కూల్, మా టీచర్స్, మా వాళ్ళు అని మా కోసం వచ్చారు. అండ్ వీళ్ళు మాత్రమే కాకుండా ఇంత దూరం కష్టపడి వచ్చిన నా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు అడ్మినే. ఇవి ఏం తెలుసుకోవాలి, మాకు బ్యాచ్ ఉంది అన్నది ఇట్లా. సో దట్స్ ఇట్ ఆల్. థ్యాంక్ యూ. యా, సో వీ హ్యావ్ ఎ కేక్ కటింగ్, సో జస్ట్ వెయిట్. See, the video which you have shown now, it's one of the best, I think so. Huh? How nicely you have remixed it. We never thought that you have a great talent. So at least the pictures we have seen has to be here so that we can share that sweetness with you. Please, dears, admin, the face which was revealed in the videos,